నమస్కారం, మీరు చూస్తున్నారు HN9 టీవీ. పవిత్రమైన రథసప్తమి పర్వదినం రోజున సూర్య భగవానుడు దివ్య ఆశీస్సులతో ఏ కార్యక్రమానికి శ్రీకారం మొదలు పెడితే ఆ కార్యం విజయపదంలో నడుస్తుందని, రథసప్తమి నాడు తన రథాన్ని అద్రోహించి ప్రపంచానికి శ్రీ సూర్య భగవానుడు వెలుగులిస్తాడని, శ్రీ సూర్య భగవానుడు దివ్య ఆశీస్సులతో ఆ దేవదేవుని దివ్య అనుగ్రహంతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాలు, అరాచకాలకు చర్మగీతం పాడి రూరల్ ప్రజలకు శాంతియుత వాతావరణంలో సుపరిపాలన అందించడమే లక్ష్యంగా, రాష్ట్ర ప్రజల సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా అన్ని వర్గాల ప్రజలకు మేలు చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరిగి రెండవసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాలని శుక్రవారం పవిత్ర రథసప్తమి సందర్భంగా నెల్లూరు పార్లమెంట్ సభ్యులు రూరల్ ఇన్ఛార్జ్ ఆదాల ప్రభాకర్ రెడ్డి తన ఎన్నికల ప్రచారానికి దైవ అనుగ్రహంతో శంఖారావం పూరించారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని 1వ డివిజన్ కోడూరుపాడు గ్రామంలోని శ్రీ శివాలయంలో ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి పవిత్ర రథసప్తమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి ఎన్నికల ప్రచార కథనంలోకి అడుగుపెట్టారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని వైఎస్ఆర్సీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీ అభిమానులు, ప్రజలు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు శుక్రవారం రథసప్తమి రోజు మన నెల్లూరు రూరల్ నియోజకవర్గ అసెంబ్లీ స్థానానికి పోటీలో ఉండే నిమిత్తంలో ఈరోజు ఈశాన్య మూల మొదటి నుంచి కూడా నాకు ఈ ప్రాంతం నుంచి మొదలు పెట్టడం ఆచారం. ఈరోజు పరమేశ్వర రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ దేవస్థానంలో పూజలు చేసుకొని ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించాం. ఇక నిర్విఘ్నంగా ఈ 2 నెలలు ప్రచార కార్యక్రమాన్ని ఉధృతం చేసి ప్రజల్లో అందరికీ మన ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు, మేము చేస్తున్న కార్యక్రమాలు అన్నీ కూడా ప్రజల్లోకి తీసుకుపోయి మంచి మెజారిటీతో వైఎస్ఆర్సీపీ పార్టీని గెలిపించమని అందరినీ కూడా ప్రార్థించడం జరుగుతుంది. పక్కనే
జరిగి రేపు కష్టపడి చదివిస్తే శివాలయం కట్టించి మన ఊరు కూడా కట్టించేస్తారు నెల్లూరు. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.